ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉలిక్కి పడేటటువంటి వార్త. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. 2000 మంది గంజాయి బ్లేడ్ బ్యాచ్ విజయవాడలో సృష్టించినటువంటి వీరంగం. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక జిల్లా పేపర్ చూడండి. బ్లేడ్ బ్యాచ్ కవాతుతో ఉలిక్కి పడిన బెజవాడ. రౌడీ షీటర్ అంతిమయాత్రలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల సభ్యులు అంటే ఏదైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ సభ్యులు, నాకు తెలిసి బ్లేడ్ బ్యాచో గంజాయి బ్యాచో తెలుగుదేశం బ్యాచో అర్థం కావట్లేదు. భవానీపురం పిఎస్లో కేసు నమోదు. రౌడీ షీటర్ పావురం అంతిమయాత్రలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన బ్లేడు గంజాయి బ్యాచ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని బెజవాడలో ప్రదర్శన, పోలీసులపైనే రుబాబు చేయటం సంచలనం రేకెత్తిస్తుంది. రౌడీ షీటర్లు, బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ల గ్యాంగుల ప్రదర్శనతో నగర ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఏదైతే సుమారు 2000 మందికి పైగా బ్లేడు గంజాయి బ్యాచ్ సభ్యులు పాల్గొని ఉండవచ్చునని చర్చ నడుస్తుంది. 2000 మంది బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ సభ్యుల. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎలా వీరంగం సృష్టిస్తుందంటానికి ఇది నిదర్శనం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డు విజయవాడలో